సమ్మర్ వచ్చేసింది కదండి, మజ్జిగ మిరపకాయలు చేసుకుందామా మరి. మనం బయట కొనే మజ్జిగ మిరపకాయలో ఎక్కువ సాల్టే ఉంటుంది కదండి. ఇంకెందుకు లేటు, ఈ వీడియో చేసి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతాయి. ఇక్కడ నేను 1 కేజీ మిరపకాయలు తీసుకున్నాను. బజ్జీ మిరపకాయలు కాదండి, మనం ఇంట్లో డైలీ యూజ్ చేసే మిరపకాయలు కాదు, మీడియం సైజులో ఉండే మిరపకాయలు తీసుకోవాలి. దీన్ని ఇలా వీడియోలో చూపించినట్టు మధ్యలో కట్ చేస్తే పెద్ద గింజ ఏమి ఉండదు, ఆ గింజలు తీయాల్సిన అవసరం ఏం లేదు. అన్నిటిని ఇలాగే కట్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. వాటర్ లేకుండా నీట్గా ఫిల్టర్ చేసేయండి పెరుగుని. ఆ పెరుగుని ఫస్ట్ విస్కర్ హెల్ప్తో ముక్కలు ముక్కలుగా లేకుండా నీట్గా చేసుకోండి. దీనిలో ఇప్పుడు కొంచెం పసుపు, జీలకర్ర పొడి, ఇంగువ, సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మిరపకాయల్ని దానిలో వేసుకొని అన్నిటికీ మజ్జిగ బాగా పట్టేలాగా కలుపుకోండి. దీన్ని 24 అవర్స్ అలా వదిలేయండి. 24 అవర్స్ తర్వాత ఇలా ప్లేట్స్లో అన్నీ విడివిడిగా వేసుకొని ఎండలో పెట్టుకోండి. ఇలా ఒక డే అంతా ఎండలో పెట్టిన తర్వాత ఈవినింగ్కి మళ్ళీ ఈ మిరపకాయలని మిగిలిన మజ్జిగ ఉంది కదా, దానిలో మళ్ళీ వేసుకొని ఆ నైట్ అంతా నాననివ్వండి. ఇలా నైట్ అంతా నానిన తర్వాత మార్నింగ్ ఇలా జాలి గిన్నెలో మిరపకాయలు వేసుకోండి. మజ్జిగ అంతా కిందకు ఉండిపోతుంది. ఈ మిరపకాయలను మాత్రం ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ ఎండలో పెట్టుకోండి. థర్డ్ డే కూడా మళ్ళీ సేమ్ ప్రొసీజర్ చేసుకోండి. అలా 3-4 డేస్ ఎండలో పెట్టుకున్న తర్వాత మజ్జిగ మిరపకాయలు మనకు తయారైపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.